హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎండాకాలంలో మనకి ఫ్రూట్స్ మంచిగా దొరుకుతాయి. మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని ఇలా పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా తింటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. మనకి ఎన్ని పాలు కావాలో అన్ని పాలు తీసుకొని మంచిగా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దాంట్లో ఒక చిటికెడు యాలక్కల, ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని మంచిగా కలర్ మారిన తర్వాత మనకు చక్కెర కానీ బెల్లం కానీ మనకు నచ్చింది తీపి దగ్గర ఎంత కావాలో అంత వేసుకొని ఆ తర్వాత ఒక పెనం పెట్టుకొని సేమియాలు 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని సేమియాలు ఒక చిన్న కప్పు నిండా వేసుకొని మనకి కలర్ మారేంత వరకు సేమియాలు ఫ్రై చేసుకొని ఆ సేమియాలు కూడా ఆ పాలల్లో వేసుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పొడి ఒక 2-3 స్పూన్లు తీసుకొని వంటలు లేకుండా కలుపుకొని ఆ పాలల్లో వేసేసుకొని అది కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకొని దింపేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట తర్వాత బయటికి తీసి మనకి ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. మనకి అందుబాటులో ఉంటాయి. నేనైతే మ్యాంగో, బనానా, యాపిల్, ద్రాక్ష అయితే వేసాను. నాకైతే ఈ 4 దొరికాయి, అందుకని ఈ 4 వేసాను. పరావిళ్ళు కానీ దానిమ్మ కానీ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. నాకు దానిమ్మ అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను వేసుకోలేదు. ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత సజ్జా గింజలు కూడా ఒక చిన్న కప్పు నిండా నానబెట్టి వేసుకున్నాను. అవి కూడా వేసుకున్న తర్వాత అన్నీ కలుపుకొని లాస్ట్లో కొంచెం బాదం అలాగే పిస్తా కూడా కట్ చేసి వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.